సో ఒక విషయం ఏంటంటే ఎస్ఏపి అనేది అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్, ఎనీ సాఫ్ట్వేర్ అవ్వచ్చండి, ఏది కూడా పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. మనం ఒక డిగ్రీ కంప్లీట్ చేయడానికి మినిమం 3 years వర్క్ చేస్తాం. ఒక్కొక్క సెమిస్టర్స్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 8 కూడా ఉంటాయి. పీజీ 2 years వర్క్ చేస్తాం. కానీ ఎస్ఏపి అనేది మనం మాక్సిమం 3 to 4 months కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఈవెన్ ఒక కంప్యూటర్ సిస్టమ్ ఆన్ చేయని వాళ్ళకి కూడా వస్తుంది. లాస్ట్ బ్యాచ్లో నాగలక్ష్మి మేడం అని ఒక ఆమె ఉండేవాళ్ళు. ఆమె జాయిన్ అయిన తర్వాత సార్ సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ బటన్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఆన్ చేయాలి అని అడిగేవాళ్ళు నన్ను. స్కైప్లోకి ఎట్లా లాగిన్ అవ్వాలని అని అడిగేవారు. నాకు అనిపించేది ఎందుకు మనం తీసుకున్నాము, ఎందుకు టైం వేస్ట్ కదా వీళ్ళందరూ తీసుకోవడం అనిపించేది నాకు. అలాంటి ఆమె ఎలా ఉందంటే నాకు తెలియని కొన్ని డౌట్స్ కూడా ఆమె క్లారిఫై చేశారు. ఆవిడ నా దగ్గర ట్రైన్ అయ్యారు. రీసెంట్గా లాస్ట్ ఒక 1 month బ్యాక్ కంప్లీట్ అయిపోయిన ట్రైనింగ్ అయిపోయినారు ఆమె. సో అంత నాలెడ్జ్ వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఎస్ఏపి అనేది ఇస్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అండి. మనకి రియల్ టైంలో మాత్రం కొంత స్ట్రగుల్ అవుతాం. 1 or 2 months, 3 months, మాక్సిమం 6 months అవుతాం. అంతకుమించి ఏమి ఉండదు. ఎస్ఏపి అనే కాదు, ఎనీ ఐటీ అండి, ఎనీ ఐటీ ఇండస్ట్రీ. రాకెట్ సైన్స్ అయితే కాదు. కాకపోతే చాలా మంది ఏంటంటే ఇది ఏదో పెద్ద సైన్స్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పి భయపెడతారు. కానీ అంత సీన్ అయితే ఏం లేదు ఇక్కడ. నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను. ఎస్ఏపి అనేది రాకెట్ సైన్స్ కాదండి. మీరు 3 months మీరు హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకోటి ఎస్ఏపి అనే కాదు, ఎనీ కోర్సు, ఏ కోర్స్ అయినా అవ్వచ్చండి. ఎనీ ఐటీ కోర్స్ ఏదైనా అవ్వచ్చండి. మాక్సిమం 3 to 6 months మాక్సిమం మనం నేర్చుకునేది. తర్వాత లైఫ్ లాంగ్ వర్క్ చేస్తాం అనమాట. కాబట్టి ఎస్ఏపి అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కనుక ఓన్లీ ఎస్ఏపి ఒక్కదాని మీదే కాదు, ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టాలంటే ఇది ఒకటే నేను చెప్పను. మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఎస్ఏపియే కాదు, ఎస్ఏపిలో ఉన్న ఎనీ మాడ్యూల్ నేర్చుకోండి, మీరు 100% మీరు జాబ్ కొట్టచ్చు. ఎనీ మాడ్యూల్ నేర్చుకోండి ఎస్ఏపిలో. లేదు రీసెంట్ కొన్ని సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒకటి, లేకపోతే ఇది కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇప్పుడు మంచి డిమాండ్ ఉందన్నమాట. ఆ సబ్జెక్ట్కి సైబర్ సెక్యూరిటీ అంటారు. సో ఇట్లాంటి సాఫ్ట్వేర్స్కి మంచి డిమాండ్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఒక ఎంట్రీ పాస్ అనమాట. మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఐటీలోకి వెళ్ళడానికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఒక 3 months లేదు ఒక 6 months, మాక్సిమం 6 months హార్డ్ వర్క్ చేశారంటే మనము ఐటీలో జాబ్ కొట్టడానికి ఎలిజిబుల్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారడానికి వీఆర్ ద ఎలిజిబుల్ అనమాట. ఏదో అయిపోతుంది, చాలా కష్టం ఇది అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు. ఒకసారి ఏదైనా ప్రాబ్లం అయింది, మనం నేర్చుకున్నాము, ఒక కంపెనీలోకి వెళ్ళాము, ప్రాబ్లం అయింది, జాబ్ పోయింది, ఇంకో కంపెనీలో ట్రై చేస్తాము, జాబ్ రాదా? 100% వస్తుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుని, డిగ్రీ మనం 3 years చేస్తాము, పీజీ ఇంకొక 2 years or 3 years చేస్తాము. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఓన్లీ 2 months ట్రైనింగ్ ఈజ్ ఎనఫ్ అండి. 2 months or 3 months తర్వాత ఇంకొక 3 months మీరు ప్రాక్టీస్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే చాలు, ఇంతకన్నా అవసరం లేదు. ఎవరైనా సరే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మనం ఐటీ ఇంజనీర్స్గా మారచ్చు అనమాట. మనమేమి దానికి ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి కావచ్చు, లేకపోతే వేరే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మాక్సిమం మనం ఒక 3 months హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుని, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకున్నామంటే 100% జాబ్ కొట్టచ్చండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, నేను చాలా మంది నేను చూశాను, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుని వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళే ఓన్గా ప్రొవైడ్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఇంకోటి మేజర్గా ఎక్స్పెషల్గా నేను చెప్పాలంటే, ఐటీ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అనుకోండి, తీసేసుకుంటున్నారు కంపెనీస్ వాళ్ళు. చాలా మందిని చూశాను. ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్లో సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియకుండా, ఎస్ఏపి అంటే ఏంటో తెలియకుండానే చాలా మంది జాబ్స్ కొట్టి, సార్ మాకు ఆల్రెడీ జాబ్ ఉంది, నాకు ఆఫర్ ఉంది, వాళ్ళు ఎలా వెళ్ళారనేది మనకు తెలియదు. తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వెళ్ళారా, ఎలా అయినా వెళ్ళొచ్చు. కానీ ఆఫర్ దొరికింది, మాకు తొందరగా కంప్లీట్ చేయండి సార్ మా కోర్స్ అని అడుగుతున్నారంటే చూడండి, ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, కంపెనీ కూడా డిఫరెన్స్ తెలియని వాళ్ళు కూడా జాబ్స్ కొట్టారు కొంతమంది. అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఉంటే చాలు, ఆల్మోస్ట్ మనం ఐటీలోకి ఎంటర్ అవడానికి వీఆర్ ద ఎలిజిబుల్ అనమాట. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినట్టు నాకు అలాగే డ్రీమ్ ఉంది. సో డ్రీమ్ ఉంటుంది, కానీ కొంతమంది ఏమవుతారంటే ఈ ఐటీ ఎందుకు, రిస్క్, చాలా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ మనం సర్వే అవ్వలేము, చెప్పగలమా చెప్పలేమా, ఇవన్నీ రకరకాలుగా ఆలోచించేసి చాలా మంది బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. అసలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. 3 months హార్డ్ వర్క్ చేశారంటే మనకి ఇండియాలో ఎస్ఏపి మీద అవ్వచ్చు, లేకపోతే కొన్ని మంచి టూల్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద మినిమం 70,000 80,000తో వేకెన్సీస్ ఉన్నాయి. ఒక 5 years హార్డ్ వర్క్ చేసి మంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారంటే
5 to 6 years ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 15 lakhs to 25 lakhs వరకు కూడా ఉన్నారు. మీరు అబ్రాడ్లో ఎక్కడైనా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, మినిమం $1 lakh ఇస్తున్నారు. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ $70,000 to $80,000 అనమాట. సారీ 80 lakhs, 70 to 80 lakhs అనమాట. 80 లక్షలు ఇన్కమ్. 50% ఖర్చు అయినా 40 లక్షలు మిగులుతుంది కనీసం అట్లీస్ట్. వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకోండి, మినిమం 70 to 80 lakhs సంపాదిస్తారు ఇయర్లీ. ఎంత ఇన్కమ్ ఆలోచించండి. ఐటీ నేర్చుకున్నామంటే వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. 3 months కష్టపడాలంటే. ఇంకొక 3 months కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైనా సరే స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అవుతారు. అంటే రీసెంట్ గా పాస్ అయ్యే ఎవరు బయటకు వచ్చినా సరే చాలా స్ట్రగుల్ అవుతారు. కానీ దాని మీద కూడా కొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు అంటే కనుక, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏముందండి, ఇంగ్లీష్ అనేది జస్ట్ అది కూడా రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్ అనమాట. చాలా మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడాలంటే భయపడతారు చాలా మంది. మీకు మీరే ఓన్ గా సెమినార్స్ చెప్పుకోండి, మీకు మీరే ఓన్ గా ఆ కమ్యూనికేషన్ అని యాజ్ ఏ పెద్ద స్పీకర్ గా ఫీల్ అయిపోయి మీకు మీరే ఓన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి. అట్లీస్ట్ ఒక డైలీ ఒక 10 to 15 minutes 1 hour ఇంగ్లీష్ పేపర్ బాగా చదవండి. ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. 3 months సబ్జెక్ట్ నేర్చుకోవాలి. 3 months మీరు దాని మీద నాలెడ్జ్ అనేది బాగా డెవలప్ చేసుకోవాలి. SAP నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఎనీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. మనము 100% మన ఆటోమేటిక్గా ఐటీ ఇంజనీర్స్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఐటీ వైపు రావాలని చాలా మంది డ్రీమ్ ఉంటుంది, కానీ చాలా మంది భయపడతారు. అసలు భయపడవలసిన అవసరమే లేదండి. ఎనీ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి ఎలిజిబుల్. కొన్ని పర్టికులర్ పాయింట్స్ తప్ప మిగతా వాళ్ళు 100% ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్, కోడింగ్, జావా ఇవన్నీ కూడా కొన్ని చాలా కొంచెం టఫ్ అనిపిస్తుంటాయి సబ్జెక్టులు. అవి ఎవరు నేర్చుకుంటారు ఎక్కువ? ఈ కంప్యూటర్ సైన్స్ చేస్తారు బీటెక్ వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఈవెన్ బిఏ చదివిన వాళ్ళు కూడా నేర్చుకోకూడదని ఏం లేదు. చాలా మంది డ్రీమ్ ఉంటుంది కానీ రావడానికి భయపడతారు, మేజర్గా స్టెప్ తీసుకోలేరు. ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటారు. కానీ డేర్గా డెసిషన్ తీసుకుని ముందుకెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అండి, 100% ఎలిజిబుల్. 3 months హార్డ్ వర్క్ చేయాలి, ఎనీ టూల్ నేర్చుకోవాలి. తర్వాత ఒక 3 months కమ్యూనికేషన్ స్కిల్స్కి టైం స్పెండ్ చేయాలి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 year బాగా హార్డ్ వర్క్ చేయండి, సెట్ అయిపోతారు. అంతే, ఏం లేదు, సింపుల్ లాజిక్ అనమాట. ఒక గ్రాడ్యుయేషన్ చేసామంటే ఒక 3 years డిగ్రీ చదివిన వాళ్ళము 3 months ఐటీ కోర్స్ నేర్చుకుని ఇంజనీర్స్ అవ్వలేమా? 100% అవ్వచ్చు అనమాట. కాబట్టి డోంట్ వరీ, ఎవరైనా సరే మెనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు. SAP ఒకటే కాదండి, ఎనీ ఐటీ. కొన్ని జాబ్స్ కొన్ని మరీ చిన్న టూల్స్ కొన్ని చిన్న టూల్స్ ఉంటాయి, మరి అంటే ఒక 15 days లో కూడా నేర్చుకోవచ్చు అనమాట. అట్లా కూడా ఉంటాయి అనమాట. సో మనము నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్ అనేది స్లోగా డెవలప్ చేసుకోవాలి, 1 by 1 స్లోగా డెవలప్ చేసుకోవాలి మనం. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా ముందుకెళ్ళండి. డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ SAP, ఏదైనా వెళ్ళొచ్చు అనమాట. SAP ఒకటే కాదు, ఎనీ ఐటీ అనమాట. ఓకే, సో కాబట్టి ఎవరు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. SAP అనేది కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్గా కొంతమందికి అర్థం అవ్వదు, బట్ బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి, డైలీ ఒక 3 hours టైం స్పెండ్ చేయండి. 100% విల్ గెట్ ద సక్సెస్ అనమాట. అలాగే ఎవరి డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి ఎలిజిబుల్ అనమాట. నాట్ ఓన్లీ SAP కాదు, ఎనీ వైపు, ఎటువైపు వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో బీ హార్డ్ వర్క్ చేయండి, ఇంగ్లీష్ బాగా డెవలప్ చేసుకోండి. విత్ ఇన్ 3 months జాబ్స్ కొట్టచ్చండి, కష్టమేం కాదండి. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? నో సార్, నథింగ్. థ్యాంక్ యూ అండి, మీరు ఆల్రెడీ సీనియర్ మోస్ట్, మీరు కూడా. ఓకే సార్, మీరు కొంచెం